ఆ నియోజకవర్గంలోని ఓ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయట. ఆ పార్టీలోని ఓ వర్గం ఏకంగా మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారట. పదవి మీది, అధికారం మాది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. బీసీ మహిళా ఎమ్మెల్యేను పక్కన పెట్టి పెత్తనం చెలాయిస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే ఉక్కిరిబెక్కిరి అవుతున్నారట. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి తన ఎజెండా అంటున్నారట ఆ ఎమ్మెల్యే. అటు పార్టీలో వర్గ విభేదాలతో తెలుగు తమ్ముళ్ళు సతమతమవుతున్నారట. ఇక జిల్లా అధ్యక్షుని నియామకంపైన అసంతృప్తి వ్యక్తమవుతుందట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీకి కంచుకోటైన ఈ నియోజకవర్గంలో బడా వ్యాపారులు, ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే 2019లో రాష్ట్రంలో 21 సీట్లకే టీడీపీ పరిమితమైనప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి గెలుపొంది ఫ్యాన్ పార్టీలకి జంప్ అయ్యారు. అయితే అప్పటి నుండి కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని ఇన్ఛార్జిగా ఉన్నారు. అనూహ్యంగా 2024 ఎన్నికలలో ఓ బీసీ మహిళకు అవకాశం కల్పించాలని అనేక సమీకరణాల దృష్టితో ఆలోచించిన అధిష్టానం డాక్టర్ గల్లా మాధవికి సీటు కట్టబెట్టింది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ మాజీ మంత్రి విడుదల రజనిపై పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాజకీయాలకు కొత్తగా అడుగుపెట్టిన ఈ మహిళా నేత పనితీరుపై సామాన్య ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఈ బీసీ మహిళా నేత ఈ నియోజకవర్గంలో పట్టు సాధించి రాజకీయంగా ఎదుగుతుందో ఏమోనని కొందరు నేతలు రాజకీయంగా అణగదొక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పైకి అభివృద్ధి మంత్రం, లోపల లోగుట్టు రాజకీయాలు బాగానే నడుపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టు వ్యవహరించడం, ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ అదే మెసేజ్ నింపాలనే వ్యూహంతో పనిచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభావం ఏమీ లేదనే ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారట. ఇక నియోజకవర్గంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కొందరు బడా నేతలు ఎమ్మెల్యే అధికారాన్ని కాలరాస్తూ పెత్తనం చెలాయిస్తున్నారట. నియోజకవర్గంలో అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారారట. దీంతో ఈమెకు నియోజకవర్గంలో మాత్రం కష్టాలు తప్పడం లేదట. ఓ బీసీ మహిళపై ఈ విధమైన కక్ష సాధింపులా అంటూ సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. ఇటీవల కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలోనూ ఎమ్మెల్యే ప్రతిపాదనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్వహించే సమావేశాలకు కనీసం స్థానిక ఎమ్మెల్యేకు సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదట. దీంతో కేంద్ర మంత్రి తీరుపై రాజకీయ వర్గాల్లో మరింత విమర్శలకు దారితీస్తోంది. ఓ బీసీ మహిళా ఎమ్మెల్యే పైన ఈ విధంగా వ్యవహరిస్తుంటే అధిష్టానం మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించడం గమనార్హం. మరోపక్క ఇటీవల జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు నియామకంపై కూడా కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సొంత జిల్లా నుంచి నాయకుడే లేడా అంటూ లోపల తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట. పిల్లి మాణిక్యాలరావుది ప్రకాశం జిల్లా. ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలో చేరాక అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే టీడీపీ పార్టీలో ఎంతో మంది కష్టపడిన నేతలు ఉన్నారు. మరి ఒక వ్యక్తికి 3 పదవులు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక పశ్చిమ నియోజకవర్గంలో బడా నేతల ఆధిపత్యాన్ని ఏ విధంగా తట్టుకుంటుంది? మరోపక్క నియోజకవర్గ అభివృద్ధిలో ఎలాంటి మార్పు చూపిస్తుందో చూడాలి. మరి ఇప్పటికైనా టీడీపీ నేతల తీరు మారుతుందా లేదా వేచి చూడాల్సిందే.